హాయ్ అండి. బాబుని తీసుకురావడానికి స్కూల్కి వచ్చాం. ఈరోజు ఇంట్లో కరెంట్ లేదని పాపని కూడా తీసుకొచ్చేసాను. అందుకని హర్ష దగ్గరికి క్లాస్ రూమ్కి వెళ్ళి తీసుకొద్దాం. మీరు కూడా చూడండి, ఓకేనా? ఈరోజా నేను అక్కడ 4కి బయలుదేరాను. పాపను తీసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. అంత స్లోగా నడుస్తుంది. పాపం ఒక చోట పడిపోయింది చూడండి, పరిగెత్తేస్తుంది. అందుకే తీసుకురాను నేను. ఇంకా నేల మీద కొంచెం రేర్ కదా రావడం, చూసేసరికి పరిగెత్తేస్తుంది అటు ఇటు. అందుకు భయం వేసింది. పద, ఇక్కడ ఆడుకుంటావా నువ్వు? అన్నీ తీసుకొద్దాం రా, అప్పుడు ఆడుకుందు. పద పద, నీకు పడతావు మెల్లిగా. నా చేయి పట్టుకో. పద. ఈ పిల్ల చూడండి, చేయి పట్టుకుంటున్నాను కూడా పట్టుకునేకుండా ఎలా పరిగెత్తేస్తుంది. అందుకే భయం, తీసుకురాను నేను. పద, మెల్లగా మెల్లగా జారుతుంది కదా. అని నేను పిలు, అనియా పిలు. వచ్చాడా? ఎత్తుకో చెల్లిని. బ్యాగ్ తీసుకో, వాటర్ బాటిల్ తీసుకో, బ్యాగ్ తీసుకో. రండి. అక్కడికి వెళ్ళి చైర్లో కూర్చునింది. నెక్స్ట్ ఇయర్ చదివేద్దు కానీ రా, అదే ప్లేస్లో కూర్చొని. డాడీ కొన్నారా? చెల్లి చేయి పట్టుకొని తీసుకుని పదా. మ్యామ్కి బాయ్ చెప్పావా? వాటర్ బాటిల్ పెట్టుకున్నావా? పదా పదండి. చెల్లి చేయి పట్టుకో, చెల్లి చేయి పట్టుకో. పడిపోయింది చెల్లి. పదండి, మెల్లిగా తీసుకుని పదా. మెల్లగా. డాడీ రాలేదు. మెల్లగా తీసుకుని కదా. కదా కదా. ఇంకా చాలా అక్కడ నేను ఎత్తుకుంటా ఉన్నాను చెల్లి. దానా చేయి పట్టుకున్నానా? ఈ చేయి పట్టుకోవచ్చా? చూసారు ఎంత కష్టపడాల్సి వస్తుందో. అందుకే పాపను తీసుకురాకుండా లోపల వదిలేస్తాను అనమాట. మళ్ళీ రోడ్డు దాటేంత వరకు కూడా కొంచెం కష్టమే. ఆ రోడ్డు దాటేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఈజీ అనమాట. ఈ రోడ్డు అస్సలు ఖాళీ ఉండదు. ఉండి నన్ను అటు వెళ్ళిపోదాం. రండి, ఫాస్ట్గా రండి. రండి, కొంచెం ఆ రోడ్డు దాకా వెళ్ళిపోతే అప్పుడు ఖాళీ అవుతుంది. ఫాస్ట్గా అన్నాడు హర్ష. ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం పదా. మరి ఆ రోడ్డు దాటేదాకా పట్టుకుంటాను. అక్కడ వదిలేస్తారా? ఒక నిమిషం ఆగచ్చా? రా ఫాస్ట్గా రా.